జోజో కిడ్స్ తెలుగు. ఒక దట్టమైన అడవిలో ఒక చెట్టు మీద కాలు అనే కాకి తన గూడులో నివసిస్తూ ఉండేది. అదే చెట్టు కింద ఒక పాము పుట్ట ఉండేది. ఒకరోజు కాలు ఆహార వేట కోసం వెళ్ళినప్పుడు వెనక నుంచి ఆ పాము వచ్చి కాలు గుడ్లను తినేసింది. కాకి తిరిగి తన గూడుకి వచ్చేసరికి అక్కడ లేని తన గుడ్లను చూసి ఎంతో దిగాలు పడింది. కాకికి పాము మీద అనుమానం కూడా వచ్చింది. తను పాముని ఇలా అడిగింది, సోదరా, నా గూడు వైపు ఎవరైనా వస్తుండగా నువ్వు చూసావా? ఎవరో నా గుడ్లను తినేశారు. లేదు లేదు, నేను ఎవరిని చూడలేదు. నీ గుడ్లు ఎవరు తిన్నారో నాకు తెలీదు. కొన్ని రోజుల తరువాత మళ్ళీ ఇలానే జరిగింది. ఈసారి తన గుడ్లను తింటుండగా ఆ పాముని కాకి పట్టుకుంది. హా, ఇప్పుడు అర్థమైంది. నువ్వే నా గుడ్లు అన్నిటినీ తినేస్తున్నావు. నాకు నీ మీద ముందు నుంచే అనుమానం ఉంది. ఈ పని చెయ్యడానికి నీకెంత ధైర్యం? నా గుడ్లని తినేస్తావా? నాకు ఆకలేసింది, అందుకే నేను నీ గుడ్లను తినేశాను. నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు. ఇలా చెప్పి పాము తన పుట్టలోకి వెళ్లిపోయింది. కాలు ఎంతో బాధపడింది. పాముతో ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంది. ఎగురుకుంటూ రాజుగారి మహల్ వైపు వెళ్ళింది. అప్పుడే తన చూపు మహారాణి మీద పడింది. మహారాణి అక్కడ చెరువులో స్నానం చేస్తుంది. మహారాణి గారి విలువైన నగలు అక్కడ నది ఒడ్డున పడి ఉన్నాయి. వాటికి కాపలాలాగా సైనికులు ఉన్నారు. కాలు కాకికి ఒక ఉపాయం తట్టింది. ఒక పొడవాటి హారాన్ని తన ముక్కుతో పట్టుకుని ఎగరడం మొదలుపెట్టింది. సైనికులు అందరూ ఆ కాకి వెంట పడ్డారు. కాలు ఎంతో తెలివిగా ఆ హారాన్ని పాము పుట్టలో పడేసింది. సైనికులు పుట్టని కర్రతో కొట్టినప్పుడు పాము బయటికి వచ్చింది. దాని మెడలో రాణిగారి హారం కూడా ఉంది. సైనికులు కర్రలతో కొట్టి కొట్టి ఆ పాముని చంపేసి హారాన్ని తీసుకున్నారు. ఈ విధంగా కాలు కాకి పాము ప్రతీకారాన్ని తీర్చుకుంది. ఒక పెద్ద జామ చెట్టు మీద ఒక పిచ్చుక తన గుడ్లతో కలిసి ఉండేది. ఒక్కొక్కటిగా పిచ్చుక పిల్లలు బయటికి రాసాగాయి. పిచ్చుక ఇది చూసి ఎంతో సంతోషపడింది. దాని అందమైన పిల్లలు దానికి ఎంతో ముచ్చటగా అనిపించేవి. పిచ్చుక రోజు తెల్లవారి వాటి కోసం ఆహారం వెతకడానికి వెళ్ళేది. సాయంత్రం తిరిగి వచ్చి ఎంతో ప్రేమతో ఆహారం అంతా వాటికి తినిపించేది. మెల్లమెల్లగా పిచ్చుక పిల్లలు పెద్దవి అవ్వసాగాయి. ఇంకా అవి తమ ఆహారాన్ని సొంతంగా వెతుక్కునేవి. ఎన్నో రోజులు గడిచినా సరే ఒక గుడ్డులోంచి మాత్రం పిచ్చుక పిల్ల బయటికి రాలేదు. పిచ్చుక దీనివల్ల ఎంతో చింతించేది. సహాయం కోసం కోకిల దగ్గరికి వెళ్ళింది. కోకిల సోదరి, నా గుడ్లలోంచి పిల్లలు బయటకు వచ్చి ఎన్నో రోజులు అయింది, కానీ అందులోంచి ఒక్క గుడ్డులోంచి మాత్రం పిల్ల ఇంకా బయటకు రానే లేదు. నేను ఏం చెయ్యను? నాకు ఎంతో ఆందోళనగా ఉంది. ఇలా జరగడం నేను ఎప్పుడూ చూడలేదు. ఇలా జరగడం నేను కూడా ఎప్పుడూ వినలేదు సోదరి. పద, స్వామీజీ దగ్గరికి వెళదాం. స్వామీజీ దగ్గర దీనికి తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. పద వెళ్దాం. హా పద. పిచ్చుక మరియు కోకిల స్వామీజీని కలవడానికి వెళ్ళాయి. నమస్తే స్వామీజీ, మీరు ఎలా ఉన్నారు? ఏంటి విషయం? ఇలా వచ్చారేంటి? నేను మీకు ఏ విధంగా సహాయం చేయగలను? పిచ్చుక జరిగినదంతా స్వామీజీకి వివరిస్తుంది. ఓహో, ఇదా సంగతి. పదండి వెళ్ళి చూద్దాం. పిచ్చుక, కోకిల మరియు స్వామీజీ గూడు దగ్గరికి వెళ్తారు. అరే, ఇదేంటి? ఇదేం గుడ్డు కాదు. నీ గుడ్డుని నువ్వు గుర్తించడంలో తప్పక ఏదో తప్పు చేసి ఉండి ఉంటావు. నాకు ఇది ఒక ఆట వస్తువు అనిపిస్తుంది.
నేను చాలా సార్లు ఊరి పిల్లలు దీనితో ఆడుకోవడం చూశాను. నన్ను నమ్ము, ఒక్కసారి దీని కింద పడేసి చూడు. లేదు లేదు స్వామీజీ, ఇలా అయితే నా గుడ్డు పగిలిపోతుంది. లేదు లేదు పిచ్చుక, నన్ను నమ్ము, ఇది ఖచ్చితంగా ఒక ఆట వస్తువే. పిచ్చుక మనసు రాయి చేసుకుని స్వామీజీ చెప్పిన దానికి ఒప్పుకుంది. స్వామీజీ ఆ గుడ్డుని తీసుకొని గట్టిగా నేలపైకి విసిరారు. ఆ గుడ్డు పగలకపోగా పైకి కిందకి కొట్టుకోవడం మొదలుపెట్టింది, అచ్చం ఒక బంతిలాగా. నిజంగా అది ఒక ఆట వస్తువు, ఒక బంతే. ఇది చూసి అందరూ నవ్వుకున్నారు. సోమరిపోతూ గాడిద. ఒక ఊరిలో ఒక ఉప్పు వ్యాపారస్తుడు ఉండేవాడు. అతను ఉప్పు బస్తాలను నగరానికి తీసుకువెళ్లి అమ్మేవాడు. అతని వద్ద ఒక సోమరిపోతైన గాడిద కూడా ఉండేది. వ్యాపారి తన గాడిదను ఎంతో బాగా చూసుకునేవాడు. దానికి మంచి ఆహారం ఇచ్చేవాడు, ఎంతో ప్రేమను కూడా పంచేవాడు. గాడిద ఎప్పుడూ విశ్రాంతినే కోరుకునేది. వ్యాపారస్తుడు ఒకరోజు ఉప్పు మూటలు తీసుకొని నగరానికి వెళ్ళేటప్పుడు దారి మధ్యలో ఒక నది వచ్చింది. వ్యాపారస్తుడు తన గాడిదతో కలిసి నదిని దాటడం మొదలుపెట్టాడు. అప్పుడే గాడిద కాలుకి ఒక రాయి తగిలి గాడిద నీళ్ళల్లో పడిపోయింది. మూటల్లోని ఉప్పు మొత్తం కూడా నీళ్ళల్లో పడి పోయింది. అరే, నా మూటలు హఠాత్తుగా ఇంత తేలికగా ఎలా అయిపోయాయి? అరే ఇదేంటి, నా ఉప్పు మొత్తం పోయింది. ఇప్పుడు నగరానికి వెళ్ళి ఏమీ ఉపయోగం లేదు. తిరిగి ఊరికే వెళ్దాం, పద గాడిద. అరే వా, ఇవాల్టి రోజు భలే మంచి రోజు. ఇవాళ పని నుంచి సెలవు, పైగా మూటల బరువు కూడా తక్కువ. మరుసటి రోజు వ్యాపారస్తుడు గాడిద మీద ఉప్పు మూటలు వేసి మళ్లీ నగరానికి పయనమైనప్పుడు గాడిదకు పని నుంచి తప్పించుకోవడానికి ఒక ఉపాయం తట్టింది. ఇవాళ ఎందుకని నేను కావాలని పడిపోకూడదు? పని నుంచి తప్పించుకోవచ్చు. ఇలానే కొన్ని రోజులు గడిచాయి. ఇప్పుడు వ్యాపారస్తుడికి కూడా గాడిద మీద అనుమానం వచ్చింది. ఎందుకంటే తన ఉప్పు మూటలు అన్ని నీళ్ళల్లో కలిసి నాశనమైపోయాయి. వ్యాపారస్తుడికి ఎంతో నష్టం కూడా వచ్చింది. అప్పుడే వ్యాపారస్తుడు ఒక పరిష్కారం ఆలోచించాడు. ఈసారి వ్యాపారస్తుడు ఉప్పు బదులు మూటల్లో దూది నింపేశాడు. ఈసారి గాడిద నీళ్ళల్లో పడినప్పుడు మూటలు ఇంకా బరువైపోయాయి. ఇది చూసి గాడిద ఆందోళన పడింది. అరే అరే, ఇవాళ ఇదేం జరిగింది? మూటలు ఇంత బరువు ఎలా అయిపోయాయి? యజమానికి నా మీద అనుమానం వచ్చినట్టు ఉంది. ఎన్నో రోజుల నుంచి నువ్వు నన్ను బకరాని చేస్తున్నావన్నమాట. ఇవాల్టి తరువాత ఇలాంటి తప్పు మళ్ళీ చేయకు, అర్థమైందా? అర్థమైంది యజమాని గారు, అర్థమైంది. తోడేలు యొక్క తెగిన తోక. ఒక తోడేలు ఒక అడవిలో ఉండేది. ఒకరోజు అది ఎక్కడికో వెళ్తున్నప్పుడు అది ఒక పెద్ద శబ్దం విన్నది. దీనితో పాటే దాని తోకలో ఎంతో నొప్పి కూడా మొదలైంది. నా తోకలో ఇంత నొప్పి ఎందుకు పుడుతుంది? ఏమైంది నా తోకకి? ఓహోహో, ఇంత నొప్పి, దేవుడా! అది వెనక్కి తిరిగి చూసినప్పుడు దాని తోక వేటగాళ్లు వేసిన పంజాలో చిక్కుకున్నట్టు అది గమనించింది. అది దాని తోకను లాగడానికి ఎంతో ప్రయత్నించింది, కానీ దాని తోక ఇరుక్కుపోయింది. అది బయటకు రావడం ఎంతో కష్టం. అరే, తోక అయితే పంజాలో ఇరుక్కుపోయిందే. ఇప్పుడు తోక దాని శరీరం నుంచి విడిపోయింది. ఆహా, వచ్చేసింది. కానీ ఇదేమిటి? నేను కేవలం జుట్టుతో చేసిన గుచ్చంలా మిగిలిపోయాను. నా ప్రియమైన పొడవాటి అందమైన తోక ఇవాళ నా నుంచి విడిపోయింది. నా తోక నా తోక అసలు ఇదేం జరిగింది? ఇప్పుడు మిగిలిన తోడేళ్లకు నా మొహం ఎలా చూపిస్తాను? తోక లేకుండా ఒక తోడేలు అందంగా ఎలా ఉండగలదు?
తోడేలు తనను తాను తిట్టుకుంటూ అక్కడ నుంచి వెళ్లిపోయింది. కొంత దూరం వెళ్ళాక తోడేలుకు ఒక ఉపాయం తట్టింది. అది మిగిలిన తోడేళ్లను తన వద్దకి పిలిచింది. మిగిలిన తోడేళ్లు దాన్ని ఇలా అడిగాయి. అరే అరే తోడేలా, నీ తోకకు ఏమైంది? అసలు నువ్వు ఏం చేశావు? ఎక్కడ ఉంది నీ అందమైన తోక? అరే నీకసలు ఏమీ తెలీదు. నేను నిన్ననే నగరం నుంచి తిరిగి వచ్చాను. ఈ కాలంలో అసలు తోక పెట్టుకునే ఫ్యాషనే లేదు. అందుకే నేను నా తోకని కత్తిరించాను. నాలాగే మీరందరూ కూడా ఫ్యాషన్ చెయ్యండి. మీ తోకను కత్తిరించి మీ ఫ్యాషన్ ను ప్రదర్శించండి. ఇప్పుడు ఈ తోకకు పని ఏముంది చెప్పండి? నువ్వు ఎంతో తెలివైన దానివి తోడేలు, కానీ మేము కూడా ఎంతో తెలివైన వాళ్ళమే. నువ్వు తోడేలు అయితే మేము కూడా తోడేలమే. నీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి నువ్వు ఇలాంటి సాకులు చెప్తున్నావు. నీ మాటలు విని మేము కూడా మా తోకలు కత్తిరించుకుంటామని అనుకుంటున్నావా? మాకు అంతా తెలుసు. మేము నీ మాటలు అస్సలు వినం. దీని తరువాత అన్ని తోడేళ్లు అక్కడి నుంచి వెళ్లిపోయాయి. ఎవ్వరూ కూడా తోడేలు మాటను పట్టించుకోలేదు. తెలివైన తోడేలు తన తెగిపోయిన తోకని తీసుకొని అడవి మొత్తం తిరగసాగింది. ఒక ఊరిలో ఇద్దరు మిత్రులు ఉండేవాళ్ళు, సోను ఇంకా మోను. వాళ్ళ ఇల్లు దగ్గరగా ఉండేవి. వాళ్ళిద్దరూ కలిసి ఒకటే స్కూల్కి వెళ్లేవాళ్ళు, కలిసి ఆడుకునేవాళ్ళు. కానీ సోను భయస్థుడు, ఇంకా మోను ధైర్యవంతుడు. ఒకరోజు వాళ్ళు ఇద్దరు స్కూల్కి ఆలస్యం అయిపోయారు. అరే ఇవాళ స్కూల్కి ఎంతో లేట్ అయిపోయాం, త్వరగా పద, లేదంటే టీచర్ గట్టిగా తిడుతుంది. నువ్వు నిజం చెప్పావు సోను. నా దగ్గర ఒక ఐడియా ఉంది. మనం అడవి దారిలోంచి వెళ్దాం. అలా వెళ్తే త్వరగా చేరుకోవచ్చు. అరే లేదు, అడవి అంటే నాకు చాలా భయం. అక్కడ ఎన్నో క్రూర మృగాలుంటాయి, మనల్ని తినేస్తాయి. అరే నువ్వు ఎందుకు ఇంత భయపడతావు? 5 నిమిషాలే కదా ఆ దారి. నువ్వు భయపడకు, నేను నీతో ఉన్నా కదా. ఇద్దరు మిత్రులు త్వరగా అడవి బాటలో వెళ్ళసాగారు. సోను ఇంకా భయపడుతూనే ఉన్నాడు. దేవుడా, నాకు చాలా భయం వేస్తుంది, మమ్మల్ని కాపాడు. జై హనుమాన్ జ్ఞాన్ గున్ సాగర్, జై హనుమాన్ జ్ఞాన్ గున్ సాగర్. వాళ్ళు దాదాపు అడవిలోంచి బయటికి వచ్చే సమయానికి వాళ్ళకి ఏదో జంతువు అరుపు వినిపించింది. అరే ఇది ఎలుగుబంటి అరుపు. ఇలా చెప్పి భయంతో మోను చెట్టు మీదకి ఎక్కేశాడు. పాపం సోను తనకి ఏం చేయాలో పాలుపోలేదు. తనకి చెట్టు ఎక్కడం కూడా రాదు. ఇంతలో తనకి ఒక ఉపాయం తట్టింది. ఊపిరి ఆపుకొని నేల మీద పడుకుండిపోయాడు. ఎలుగుబంటి అక్కడికి వచ్చింది. సోను దగ్గరగా వచ్చి వాసన చూసి చనిపోయాడు అనుకొని అక్కడ నుంచి వెళ్లిపోయింది. మోను చెట్టు కిందకి దిగి ఇలా అన్నాడు. బతికిపోయా దేవుడా. కాని ఆ ఎలుగుబంటి నీ చెవిలో ఏం చెప్పి వెళ్ళింది? ఎలుగుబంటి నాతో, నువ్వు ఎంతో తెలివైన వాడివి, చెడు మిత్రుల నుంచి దూరంగా ఉండు అని చెప్పింది. నువ్వు మంచివాడివి కాదు అని నాకు అర్థమైంది మోను. ఇలా చెప్పి ఇద్దరు స్కూల్ వైపు వెళ్లారు. కష్ట సమయంలో మన మిత్రులను ఒంటరిగా వదిలేయకూడదు. Please subscribe.